హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. డీటెయిల్ చెప్తాను, స్కిప్ చేయకుండా చివరాగా చూడండి. చాలామందికి చూసి వెళ్ళిపోతున్నారు. బైపీసీకి సంబంధించి ఏపీ గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేస్తే ఇలాంటి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అలాగే కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి, ఇంపార్టెంట్ డేట్స్ కానీ, వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఆర్డర్ కానీ, కాలేజ్ జాయినింగ్కి సంబంధించి డీటెయిల్స్ కానీ, కౌన్సిలింగ్ ప్రొసీజర్, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మెంటర్షిప్కి సంబంధించి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. అందులో జాయిన్ అయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. మీ వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేయడం జరుగుతుంది, లేదా పర్సనల్గా నేనే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్కి వెళ్తే అగ్రికల్చర్కి సంబంధించి లేటెస్ట్గా రిజిస్ట్రేషన్ డేట్స్ ఎక్స్టెండ్ చేశారు. 12th వరకు ఉండే లేట్ ఫీజుతోనే దాన్ని ఆగస్ట్ 30 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఆగస్ట్ 30 వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేట్ ఫీజు అనేది పే చేసి. అలాగే వెబ్ ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి కూడా డేట్స్ అయితే ఇక్కడ అప్డేట్ చేశారు. స్పెషల్ కేటగిరీ అలాగే వెబ్ ఆప్షన్స్ డేట్స్ అనౌన్స్డ్ స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేట్ చేశారు. ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే వెబ్ ఆప్షన్స్కి సంబంధించి డేట్స్ వస్తాయి. సో స్పెషల్ కేటగిరీకి వెరిఫికేషన్ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ కూడా మనకి ఇస్తారు. సో స్పెషల్ కేటగిరీ కాకుండా మిగతా వాళ్ళకి డైరెక్ట్గా ఆన్లైన్లోనే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే సర్టిఫికేట్ రీఅప్లోడ్కి సంబంధించి ఇక్కడ ఆప్షన్స్ ఎనేబుల్ చేస్తారు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి అలాగే ఆఫ్లైన్ స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఆఫ్లైన్ వెరిఫికేషన్ డేట్స్ ఇస్తారు. సో నెక్స్ట్ వెటరనరీ సైన్స్కి సంబంధించి సో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. మనకి ఆగస్ట్ 20 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే 20 తర్వాత 21st నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు ఫార్మర్ కోటా కానీ అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఆప్షన్స్ లిస్ట్ అయితే డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫార్మర్ కోటా కాకుండా స్పెషల్ కేటగిరీ కాకుండా మిగతా వాళ్ళకి ఆన్లైన్లో మీ సర్టిఫికేట్స్ వెరిఫై అవుతాయి. ఎప్పటి నుంచి వెరిఫై అవుతాయి అనేది ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ నో యువర్ రిజిస్ట్రేషన్ స్టాటస్లో మీరు చెక్ చేసుకోవచ్చు మిగతా వాళ్ళు మీ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫై అయ్యా లేదనేది. నెక్స్ట్ హార్టికల్చర్కి సంబంధించి కూడా మనకి రిజిస్ట్రేషన్ 16th కంప్లీట్ అయిపోతుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది. సో ఇంకెవరైనా అప్లికేషన్ చేసుకోని వాళ్ళంటే అప్లికేషన్ చేసుకోండి. అలాగే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫిషరీస్కి సంబంధించి కూడా సో ఫిషరీస్ సైన్స్కి కూడా మనకి ఆగస్ట్ 20 వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫార్మసీ ఫార్మ్డీకి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. సో యాక్చువల్గా మనకి ఫార్మసీ ఫార్మ్డీ స్టార్ట్ కావాలంటే ఎంపీసీకి సంబంధించి ఫార్మసీ ఫార్మ్డీ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ కావాలి. సో ఆ ఫార్మసీ ఫార్మ్డీ కౌన్సిలింగే ఇంకా స్టార్ట్ కాలేదు ఎంపీసీకి సంబంధించి. సో దానికి సంబంధించి వెబ్సైట్ అనేది ఎనేబుల్ కావాలి. ఎనేబుల్ అయిన తర్వాత అది క్లోజ్ కావాలి, కంప్లీట్ కావాలి. సో కంప్లీట్ అయిన తర్వాత మనకి బైపీసీకి సంబంధించి ఫార్మసీ ఫార్మ్డీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలామంది తొందరలో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మంతే స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ ఎండింగ్లోనే స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో అది కాదు, మనకి రూల్ ప్రకారం ఎంపీసీకి సంబంధించి ఫార్మసీ ఫార్మ్డీ కౌన్సిలింగ్ కంప్లీట్ కావాలి. సో యాక్చువల్గా ఎంపీసీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్తోనే వాళ్ళు స్టార్ట్ చేయాలి, కానీ ప్రీవియస్ ఇయర్ నుంచి సపరేట్గా ఎంపీసీ ఫార్మసీ ఫార్మ్డీ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఫార్మసీ ఫార్మ్డీ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది మనకి చూసుకుంటే అక్టోబర్లో స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. అలాగే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కూడా డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంతే మనకి మిగతా కోర్సెస్కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కానీ నోటిఫికేషన్ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. ఏ అప్డేట్ వచ్చినా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. సో చూసి వెళ్ళిపోవడం ద్వారా మీకు సంబంధించిన అప్డేట్ అనేది ఎక్కువ మందికి రీచ్ కాకపోవచ్చు. అలాగే ఎంతమందికి అప్డేట్స్ వచ్చుతున్నాయి అనేది నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి సో మీకు ఎలా అనిపిస్తుందో మీకు కామెంట్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ.